ఇక్కడ వసు శబ్దానికి అర్థం 3 విధాలుగా చెప్పుకుంటూ వసు మనాహ. వసు అంటే సంపద. సంపద ఆయన మనస్సు అన్నారు. ఎందుకంటే సంపద అంటే గొప్పది అని అర్థం. వసుమనాహ అంటే గొప్ప మనస్సు కలవాడు అని అర్థం. ఇక్కడ సంపద ప్రశస్తి వాచకంలో వాడబడుతుంది. అంటే శ్రేష్టత్వం అని అర్థం. శ్రేష్టమైన మనస్సు కలవాడు వసుమనాహ. ఉదారమైన మనస్సు అంటారు ఇక్కడ. ఉదారమైన మనస్సు అంటే దాపరికం లేకుండా అనుగ్రహించగలిగే మనస్సును ఉదారం అంటారండి. అంతేగాని ఏదో తాను కొంత దాచుకుని కొంత ఇచ్చేవాడు ఉదారుడు అనరు. ఎంతో ఇవ్వగలిగిన వాడిని ఉదారుడు అంటారు. అలా ఉదారమైన మనస్సు కలవాడు గనక వసుమనాహ అని చెప్పబడుతున్నది. అయితే మన అనే శబ్దం ఎక్కడొచ్చినా జ్ఞానం అని అర్థం తెలుసుకోవాలి. మానవుడు మనువు అనే మాటకి జ్ఞానశక్తి జ్ఞానస్వరూపం అని అర్థం. అందుకే మను అవబోధనే మన జ్ఞానే అనే ధాతువు నుంచి మనాహ అనే మాట వచ్చింది ఇక్కడ. దీన్ని బట్టి చూస్తుంటే వసు మనాహ అనేటప్పుడు వసించేటటువంటి జ్ఞానం ఆయన యొక్క స్వరూపం. అంటే ఈ జగత్తులను వసించి ఉన్నాడు. వసించిన ఎలా ఉన్నాడు? జ్ఞానరూపుడే ఉన్నాడు. సృష్టి అంతా జ్ఞానరూపముగా వసించి ఉన్నటువంటి వాడు గనక వసుమనాహ అన్నారు. అన్నిట్లో ఆయన ఉంటేనే జరుగుతుంది. చూడండి, మంచి అన్నం తినాలని కోరుకుంటుంది, కానీ అహం వైశ్వానరో భూత్వ లేకపోతే ప్రయోజనం ఏమున్నది? కనుక ఇప్పుడు అన్నం సంపద, అరిగించుకోవడం సంపద, రెండూ సంపదలే. చూస్తుంటే అన్ని సంపదలుగానే కనబడుతున్నాయి సృష్టిలో. అందుకే అందమైన దృశ్యం ఎంత గొప్ప సంపదో చూడగలిగే కన్ను ఇంకా గొప్ప సంపద. అవునా లేదా? కనుక ఇన్ని వసువులు ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి. అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు కనుక అలాంటి వసువులుగా ఉంటూ ప్రతి వసువుకి ఆనందం కలిగించేటటువంటి ఒకానొక జ్ఞానము, ఆనందం పొందగలిగే జ్ఞానం రెండూ ఉన్నాయి. ఆ రూపంతో ఉన్నవాడు కనుక వసుమనాహ. సంపద జ్ఞానము తన రూపముగా కలిగినటువంటి వాడు. మొదటిది ఏమిటి? ఉదారమైన మనస్సు కలిగిన వాడు. రెండవది సంపద జ్ఞానము స్వరూపముగా కలిగినటువంటి వాడు. తర్వాత సత్యహ అనే నామం వస్తుంది.